ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి కల్పన, యాక్టింగ్ చేయమంటే జీవించేస్తున్నావు? ఏం చేయాలి మేడం? ఆ మాత్రం చేస్తే గాని ఆ అమ్మాయి భయపడదు కదా. యాక్సిడెంట్ నాటకం నిజమవుతుందేమోనని చాలా భయపడ్డాను. ఆల్మోస్ట్ గుద్దేసిందనుకున్నాను. లాస్ట్ మినిట్ లో పక్కకు వెళ్లి నా ప్రాణం కాపాడుకున్నాను. పగ తీర్చుకోవాలంటే ఈ మాత్రం ప్లానింగ్ తప్పదు కల్పన. కౌశికి మీద రివెంజ్ తీర్చుకోవాలంటే పాపం నిషిని జైలుకు పంపక తప్పదు. పాపం నిషి చెయ్యని తప్పుకు జైలుకెళ్తుంది. తన తమ్ముడి భార్య మర్డర్ చేసి జైలుకు వెళ్ళిందన్న న్యూస్ కౌశికి చెప్పడం నేను వినాలి. తన కుటుంబం చేసిన తప్పుని అందర్లో తనే బయటపెట్టాలి. ఆ లోపు నిషి నుండి సాధ్యమైనంత డబ్బు తీసుకుంటాను. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ డెడ్ బాడీ దొరకకపోతే కేసు ఉండదు కదా మేడం. అప్పుడు నిషి జైలుకు వెళ్ళదు కదా. అక్కడ బాడీ ఉండదని ఎవరు చెప్పారు కల్పన? నీ బాడీ ఉంటుంది కదా, ఉంటుంది కదా, ఉంటుంది కదా. రేయ్, ప్రాణం పోయిందేమో చూడు. మేడం, చచ్చిపోయింది మేడం. నేను వేసిన ఈ ప్లాన్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. దానికి ఎవ్వరూ అడ్డు రాకూడదు. త్వరగా పని కాని. శవానికి ఇన్ని నగలెందుకు? రేయ్, దాని ప్రూఫ్స్ ఏవి మన దగ్గర ఉండకూడదు. దాని మూర్ఖాలు కూడా తగినట్టే. అలాగే మేడం. పద. మర్డర్ చేస్తే జైలుకు వెళ్తారు గాని నీ పగేలా తీరుతుంది ఇంద్రాని. కిరణ్ సార్, ఫుటేజ్ ని సాధు సార్కి చూపించు. మర్డర్ కేసు సాల్వ్ అయిపోయిందని చెప్పు. ఓకే సార్. మళ్ళీ జైలుకే వెళ్తున్నా. హ్యాపీ జర్నీ ఇంద్రాని. నిషిక ఏ తప్పు చేయలేదు దాత్రే. అవును కేదార్. కల్పన హత్య కేసులో కొత్త మలుపు. చాక్లెట్ ఫ్యాక్టరీలో జరిగిన కల్తీ నుంచి కల్పన హత్య వరకు జరిగిన అన్ని నేరాలు తానే చేసిందని ఇంద్రాణి పోలీసులకు చెప్పినట్టు ఇప్పుడే సమాచారం అందింది. అమ్మా కౌశికి, నిషిక, యువరాజ్, వైజయంతి, అందరూ రండి. ఏం జరిగింది బాబాయ్? ఎందుకంత హ్యాపీగా ఉన్నారు? చూడు, కల్పన హత్య కేసులో వజ్రపాటి నిషికాన్ని నిరపరాధిగా ప్రకటించి ఇంద్రాణిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. కంగ్రాట్స్ నిషి. ఏంది బా, నిషికని నిరపరాధిగా తేల్చేసుండారా? ఆ దేవుళ్లే నిన్ను కాపాడారమ్మా. లేదంటే అంత పెద్ద కేసులో నుంచి ఇంత త్వరగా బయటపడ్డాం నిజంగా నీ అదృష్టం అమ్మా. అమ్మి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడి దగ్గరుండి నేరస్తురాల్ని పట్టుకున్నాడు బా. జగదాత్రి వచ్చారా? న్యూస్ లో ఏమొస్తుందో తెలుసా? తెలుసుదినా, జరిగిన హత్యకి నిషికి ఏ సంబంధం లేదని పోలీసులు తేల్చి చెప్పేశారు. ఇంద్రాణిని కూడా అరెస్ట్ చేశారక్క. ఇంద్రాణి నిషితో పరిచయం పెంచుకోవడం దగ్గర నుంచి అన్ని పగతో పక్కాగా ప్లాన్తో చేసింది. థ్యాంక్ గాడ్, ఇప్పటికైనా ఇంద్రాణి మోసం తెలిసింది. లేదంటే ఆవిని నమ్మినందుకు నిషిని ఇంకా ఎంత మోసం చేసేదో ఏంటో. ఆ ఇంద్రాణి అంత నమ్మదగిన మనిషి కాదని కౌశికి చెప్తూనే ఉంది, విన్నారా? లేదు. ఇంద్రాణితో బిజినెస్ అంటే వద్దన్నది మీరు కోట్లు సంపాదిస్తారనే భయంతో కాదు నిషి. ఆ ఇంద్రాణితో కలిసి సరిదిద్దుకోలేని తప్పు చేస్తావేమో అన్న భయంతో. ఇంతటితో అయిపోయింది కాబట్టి సరిపోయింది.
లేదంటే ఒక్క చెడు స్నేహంతో నీ జీవితం నాశనం అయ్యేది. జీవితాంతం జైల్లో గడపాల్సి వచ్చేది. ఏదైతేనే నిషి అయితే బయటపడింది, అలాగే ఇంటి పరువు కూడా నిలబడింది. ఇప్పుడు అది చాలు. అలా జరగడానికి కారణం మీరే కదా జగదాత్రి, మీరే కదా జగదాత్రి, మీరే కదా జగదాత్రి. అక్క, అంత షాక్ అయి చూస్తున్నారేంటి? నిజమే కదా. ఇవాళ నిషి నిరపరాధిగా తన నిజాయితీ నిరూపించుకుందంటే దానికి కారణం మీరే కదా. నాన్న అక్క ఏంటి కేదార్ పోలీస్ అన్న విషయం తెలిసినట్టు మాట్లాడుతున్నారు? నిజం తెలిసిపోయిందా? ఏంది బా, వాళ్ళేదో పెద్ద పోలీసులైనట్టు రాత్రి పగులు కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి నిజాన్ని బయట పెట్టినట్టు అట్టా మాట్లాడుతా ఉండావు. వాళ్ళు పోలీసులు కాకపోయి ఉండొచ్చు పిన్ని, కానీ పోలీసులు వెంటపడి ఇన్వెస్టిగేషన్ చేపించి నిజాన్ని బయటకు తీసుకొని రావడం వెనక ఉన్న కారణం మాత్రం వీళ్లే. ఓహో, వీళ్ళు అలా అన్నారా? నిషిని బయటికి తీసుకొచ్చింది వీడే అని అక్క వాళ్ళకి తెలిస్తే వీడిని నెత్తిన పెట్టుకుంటారు. వీడు పోలీస్ అని అక్క వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఏదో తెలిసిన పోలీస్ని పట్టుకుని నిషి చెప్పిందంతా మేం చెప్పాము అంతే వదినా. మిగతా అంతా వాళ్ళే చూసుకున్నారు. ఇంతకీ ఆ పోలీసులు ఎవరు జగదాత్రి? వాళ్ళ నంబరు ఉంటే చెప్పు, ఇప్పుడే ఫోన్ చేసి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. అది నేను చెప్తాంలేండి అన్న. అయినా ఆల్రెడీ స్టేషన్లో చెప్పే వచ్చాం. మనకింత సాయం చేశారు, మీరు చెప్తే సరిపోతుందా కేదార్? అందరం చెప్తే బాగుంటుంది. లేదా రేపు లంచ్కి పిలుద్దాం. అవును. వదినా వాళ్ళు బిజీగా ఉంటారు కదా, అంటే ఎప్పుడంటే అప్పుడు అలా లంచ్కి రాలేరనుకుంటా. వాళ్ళని లంచ్కి పిలుద్దామంటే మీరిద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు? కంగారా? అలాంటిది ఏం లేదే, నార్మల్గానే ఉన్నాం. జగదాత్రి, కేదార్, మీరు మా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు. చెప్పండి, ఏంటది? అది వదినా, యాక్చువల్లీ మనకి సాయం చేసింది, ఈ కేస్ సాల్వ్ చేసింది కేడి. వాట్? జేడీ మనకు హెల్ప్ చేసిందా? మన ఫ్యామిలీ మీద పగబట్టడం, అన్యాయంగా అరెస్ట్ చేయడమే కాకుండా జేడీ మనకి హెల్ప్ కూడా చేస్తుందా? జేడీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు న్యాయం వైపే నిలబడుతుంది నిష్క. మీరు కొన్నిసార్లు అన్యాయం వైపు ఉండడం వల్ల మనకి తప్పుగా అనిపించింది.